అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీడియా ముందుకు రావడం చాలా బాధాకరమైన విషయంతో మీడియా ముందుకు రావడం జరుగుతుంది. ఆగస్టు 3వ తారీఖున ప్రసాద్ ఆదిత్య మహాల్లో జరిగిన సంఘటన డాక్టర్ ప్రియాంక గారి విషయంపై ముందుకు రావడం జరిగింది. ఆ అమ్మాయికి నా ప్రగడ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి కూడా ఓదార్పు కలగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. అయితే సోషల్ మీడియాలో జరిగిన విషయమేమో 3వ తారీఖు నైట్ జరిగింది. అప్పుడే చాలామంది ఏదైనా పడిపోతేనే సోషల్ మీడియాలో ఫోటోలు తీసేయడం, వెంటనే ఫేస్బుక్ లైవ్ ఇచ్చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఆ రోజు నైట్ జరిగిన సంఘటన కొంచెం పార్ట్ చూపించారు అంతే. మిగతా విషయాలన్నీ తర్వాత నుంచి మాయమైపోయినాయి, తెలీదు. కానీ ఎందుకు మాయమైనాయి, సోషల్ మీడియాలో ఎందుకు మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు, అది ఎవరు తప్పు? నేను చూస్తున్నాను, ప్రతిదీ ఫాలో అవుతానండి. నేను మహిళా చైర్మన్గా సోషల్ మీడియాలో చాలా స్పీడ్గా ఉంటాను. ప్రతిదీ కూడా ఎక్కడ ఏదున్నా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ లేకపోతే సోషల్ చూసుకుంటూనే ఉంటాను. కానీ జరిగిన 3వ తారీఖు నైట్ జరిగితే 3 రోజులు మేకప్ చేసేసి తర్వాత నుంచి వైరల్ చేశారు. దాని వెనకాల ఉన్న అంతర్గత ఏంటి, దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా మాప్ చేశారా, లేకపోతే మీడియా వారిని కొనేశారా, లేకపోతే బయటకు ప్రచారం చేయొద్దని చెప్పారా? ఈ విషయంపై ఊరుకునే ప్రసక్తి అయితే అసలు లేదు. దయచేసి, ఎందుకంటే నేను మీడియా మిత్రుల్ని అన్యతగా అంటున్నా, నేను ఏమనుకోవద్దు సార్. మీరంటే ఒక గౌరవం, ఒక మర్యాద, సమాజంలో ఒక పేరు ఉంది మీకు. దాన్ని మీరు ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకెళ్తేనే అది బయట జరుగుతున్న విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. కానీ ప్రియాంక విషయం అయితే అందరి హృదయాలు కూడా చలించిపోతున్నాయి. మహిళలందరూ కూడా భారీ ఎత్తున లెగడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. అలాగే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మా టీం అందరం కూడా ప్రసాద్ ఆదిత్య మహాల్ దగ్గర కూడా ధర్నా చేయడానికి రావడం కూడా జరుగుతుంది. కానీ గంజాయి బ్యాచ్ని, తాగుబోతుల బ్యాచ్ని దయచేసి ఏ రాజకీయ నాయకులని ఎంకరేజ్ చేయొద్దు, వారిని మేకప్ చేయకండి. తప్పు చేస్తే తప్పును ఖండించండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేది ఏంటంటే, వీరిపై స్పెషల్గా ఒక టీంని ఏర్పాటు చేసి దీనికి బాధ్యులు ఎవరో, దీని వెనకాలన్న వాళ్ళు ఎవరో, మా నాయకులా, మీ నాయకులా, వేరే నాయకులా, వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. స్పెషల్గా మీరు ఒక టీంని పెట్టి, ఎందుకంటే ఆ అమ్మాయి నా కూతురు లాంటిది, 28 సంవత్సరాలు అంటే చాలా చిన్నమ్మాయి. ఆ కుటుంబం ఎంత వేదన పడుతుందో, మనకి ప్రభుత్వానికి ప్రజలందరూ పట్టం కట్టారంటే మనం తప్పుని ప్రోత్సహించకుండా నిజాయితీని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వం ఖచ్చితంగా పట్టం కడతారు. అంతేగాని తప్పును ప్రోత్సహిస్తూ రాజకీయ నాయకులు అండదండలతో, రాజకీయ నాయకులు మేకప్ చేస్తూ ఇలాంటి కప్పబుచ్చే ప్రయత్నం ఎవ్వరు చేసినా వదలొద్దని మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను. అలాగే ఆఖరి జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని మా నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. ఖచ్చితంగా ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష పడాలి. ఆ అమ్మాయి నిజంగా అక్కడ ఏం జరిగిందో విషయం తెలకుండా 3 సార్లు ఆ అమ్మాయిని ఫాలో చేసి గుద్ది వెనకాల నుంచి ఎక్కించిన, కనీసం అది ఎందుకు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వలేదో ఇప్పటికీ మాకు అర్థం కాదండి. అర్థం కాని విషయం అది. చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని మీడియా వారు ఆప్ చేశారా, లేకపోతే ఎవరన్నా అధికారంలో ఉన్నవారు ఆప్ చేశారా? ఎవరు ఆప్ చేశారు? ఎందుకు వైరల్ కాలేదు? కానీ వచ్చింది, బయటికి లేటుగా వచ్చింది. దాని వెనకాల ఉన్న అంతర్గత ఏటో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే వారి కుటుంబం, వారి తల్లిదండ్రులు కూడా ఒక విషయం అవయవదానం కూడా చేశారండి. వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంత మంచి కుటుంబం అండి. ఆ అమ్మాయి చాలా మంచి స్టూడెంట్ అంట, మంచి మార్కులతో కూడా చదివింది, పీజీ చేసింది. కొంతమంది డాక్టర్స్ని కూడా ఆవిడ పెట్టి ఎంతో మందికి, పేదవారికి మనం వైద్యం రూపంలో కొన్ని ప్రాణాలు నిలబెట్టాలని ఆలోచన కలిగిన వ్యక్తిని అట్టి కిరాతంగా చంపిన మానవ మృగాలని ఎవరైనా సరే, పార్టీ నాయకులు ఎవడైనా కొమ్ము కాస్తే ఆడికి కూడా తాట తీసేదాకా వదిలిపెట్టమండి. మేము మహిళలుగా నేను హెచ్చరిస్తున్నాను. ఆ విషయం చూస్తుంటే నా హృదయం చాలా చలించిపోతుంది. కానీ అమ్మాయిని అంత దారుణంగా చంపిన కిరాతకులు ఇద్దరైనా ముగ్గురైనా వారిని చట్టపరంగా శిక్షించడం కాదు, సెక్స్ సెంటర్ జైల్లో పెడితే దున్నపోతులా తినేసి హ్యాపీగా ఉంటారు. ఉరిశిక్ష వేయండి వాళ్ళకి. ఉరిశిక్ష వేస్తే మరణానికి మరణం, ఉరిశిక్ష వేస్తే బుద్ధి వస్తుంది. కానీ గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఒక విన్నపం విన్నపిస్తున్నాను సార్. 2 చక్రాల బళ్ళే కాకుండా 4 చక్రాల బళ్ళని కూడా మీరు చెకింగ్ చేసి
సపోజ్ నేనే కార్ వేసుకొని వస్తాను, నా కార్లో నా డ్రైవర్ తాగొచ్చు, ఏ పార్టీకని వెళ్ళో, నా కార్ని కూడా పక్కన పెట్టండి, సీట్ చేయండి, మీకు ఆ అధికారం ఉంది సార్. కొన్ని ప్రాణాలు మీరు కాపాడతారో మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది, ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. అది మీరు దృష్టి పెట్టాలని. ఎందుకంటే చట్టం ఎవరి సొత్తు కాదు, చట్టాన్ని ఎవరి చేతిలో కూడా తీసుకోరు బలవంతంగా లేకపోతే ఇంకొకలాగా. మీరు కొన్ని ప్రాణాలు కాపాడతారని మీడియా ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ప్రియాంక తల్లి, బంగారు తల్లి, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు విషయంలో దర్యాప్తును కొనసాగించి మన నాయకులు కొమ్ముగాస్తున్నారా, అవతల నాయకులు కొమ్ముగాస్తున్నారా, ఎవరైనా సరే చట్టపరంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా, రాజానగరం నియోజకవర్గం నుండి కండవేల్ లక్ష్మిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోర్టులో చాలా డీలే అయిపోతాయి ఇలాంటి కేసుల్లో, ప్రత్యేక కోర్టు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా కూడా కోర్టు పెట్టాలండి కేసు విషయంపై. ఎందుకంటే మహిళలకి ఎక్కడికి వెళ్ళినా చట్టాలు కానీ ఏ కానీ, ఎందుకంటే నేను అది కూడా ఒక విషయం మీతో పంచుకుంటున్నాను సార్. ఒకవేళ మేము ఏదైనా కేసు పెట్టి బయటకు తీసుకెళ్తుంటే ఎవరో ఒకరిని లాయర్ని తీసుకొచ్చి యువకుడికి భయం లేకుండా ఎంతంత పోలీస్ స్టేషన్ ద్వారా ఇవ్వడమో లేకపోతే లాయర్ గారి మాటల ద్వారానో బయటకు తీసుకెళ్లిపోవడంలో కొంచెం భయం లేదండి. ఏదో ఒక లాయర్ని తీసుకురావడం, మా క్లయింట్ని మీరు ఎందుకు కొట్టారు, మీరు ఎందుకు ఇలా చేశారు అని పోలీసు వారి భయం కూడా లేకుండా పోలీసు వారిని కూడా బెదిరించి కొంతమంది లాయర్స్ ఇలా చేస్తున్నారు. నేను తప్పు పడతలే సార్ లాయర్ గారిని కూడా, కానీ అలాంటి తప్పును ప్రోత్సహించకుండా మీరు తప్పును తప్పుగా చిత్రీకరించి వారికి దోషులకు శిక్ష పడేలాగా మీరు కూడా మీ వంతు కృషి చేస్తే, ఎందుకంటే మీ ఇంటిల్లో కూడా అమ్మాయి జీవితాలు కూడా ఉన్నాయి, అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మేము ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టారని స్టేషన్కి వెళ్ళి మేము అడుగుతుంటే ఆ అమ్మాయి విషయం అడిగేసరికి ఏదో ఒక లాయర్ గారిని తీసుకురావడం, మా క్లయింట్ మీద మీరు ఎందుకు పోలీసు వారు తప్పు కదరా అని ఖండిస్తే పోలీసు వారి మీద మళ్ళీ కేసు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. చట్టాన్ని చట్టంలా చూడాలి. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ప్రియాంక గారి విషయంలో తగిన న్యాయం చేయాలి కుటుంబానికి. అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వారి తరపు నుంచి కానీ, ఆదిత్య ప్రసాద్ మహాల్ వారి తరపు నుంచి కానీ ఆ కుటుంబానికి నష్టపరిహారం అందేలాగా చేయాలని తెలియజేసుకుంటున్నానండి. లక్ష్మి గారు, ఇందులో పోలీసులు వైఫల్యం ఉంది, మీడియా వైఫల్యం ఉంది, రాజకీయ పార్టీ నాయకుల నేతల వైఖరి వైఫల్యం ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఎలాగ మీరు ఎదుర్కోగలరు? ఖచ్చితంగా మీడియా వారైతే నేనైతే గ్రహించింది ఒకటి సార్, మీడియా వారు ఎప్పటికప్పుడు ఏదైనా లైవ్ టక్కనే మీరు సెల్ ఫోన్ ఆన్ చేసేస్తారు. అలాంటిది ఆ అమ్మాయి జరిగి 3 రోజులు కానా ఎందుకు మీరు చల్లబరిచారో అది మీడియా మిత్రులు మీకు తెలాలి. మీడియా వారు తప్పు చేయరని అనుకుంటున్నాను, కానీ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని కొంచెం న్యాయాన్ని న్యాయంగా చేయండి, అబద్ధాన్ని అబద్ధంగా చిత్రీకరించి మీ మీడియా ద్వారా తెలియజేయాలని మీ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ వారు అయితే తప్పు చేయరండి సాధారణంగా, కానీ ఒకవేళ వారేమైనా రాజకీయ నాయకులు పలుకుబడి అధికారంలో ఎప్పుడు నాయకులైనా చెప్పొచ్చు, అధికారం నాయకులు చెప్పొచ్చు, అది ఏటన్నది దర్యాప్తులో కోణం చేస్తారు. ఖచ్చితంగా దోషులు చంద్రబాబు నాయుడు గారు అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదండి. ఆయన గట్స్తో ముందుకు వస్తారు. మా నాయకుడా లేకపోతే లక్ష్మియా లేకపోతే తెలుగుదేశం నాయకులా ఐ డోంట్ కేర్, పార్టీని సస్పెండ్ చేయడానికి కూడా నా నాయకుడు వెనకడుగేయడు, మాకు తెలుసా విషయం. తప్పును ప్రోత్సహించరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్ళింది, ఆయన కూడా చాలా స్పెషల్గా ఇది ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఆ నాయకులా లేకపోతే మా నాయకుల దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తారు. డిపార్ట్మెంట్ వారు కానీ సహకరించి వారితో ఏమైనా కానీ చేసి అంతర్గత రహస్యాలు ఏమైనా జరిగినా కోణంలో తెలుస్తుంది. దీనిపై స్పెషల్ ఫోర్స్ వేస్తే అన్ని బయటకు వస్తాయి. కాబట్టి అంతవరకు కూడా మా మహిళా టీం కూడా యూత్ వారు చదువుకున్న కాలేజీ పిల్లలు కూడా చాలా స్పీడ్గా ముందుకు వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే మనం ఏదైనా ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే సమాజంలో కూటమి ప్రభుత్వం బ్యాడ్ అవుద్ది. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం బ్యాడ్ అవ్వకుండా మా నాయకులు దగ్గరుండి ప్రతిదీ కూడా చూస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, డిపార్ట్మెంట్కి తెలియజేస్తారు. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గరుండి స్పెషల్గా తీసుకొని ఆడపిల్ల జోలికి వస్తేనే చివరి రోజు కాబట్టి ఆయన ఎలా చేయాలో, ఒకవేళ స్పెషల్ ఫోర్స్ని ఎవరు పెట్టాలో వారి ద్వారానే దర్యాప్తు జరుగుతుంది. అంతవరకు కూడా మా స్టూడెంట్సే కాదండి, మా మహిళలను కూడా భారీ ఎత్తున ర్యాలీలు చేయడానికి, మేము నైట్ కొవ్వొత్తి ర్యాలీ కూడా చేయడానికి కూడా ముందుకు రావడానికి మహిళలు భారీ ఎత్తున బయటకు రావడం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ కేసులో నిందితులు మద్యం ఒకటే కాదు డ్రగ్స్ కూడా తీసుకున్నారంటున్నారు, దాని మీద పరీక్షలు జరపలేదంటారు.
ఎంతవరకు వాస్తవం? తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు, వైసీపీకి చెందిన ఒక నాయకుడు ఇద్దరు కలిసిపోయి ఈ నిందితులు కాపాడడానికి ప్రయత్నం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? సార్, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, త్రాగుబోతు బ్యాచ్ని ఎవరిని కూడా ప్రోత్సాహం చేసే నాయకుడే పార్టీలో ఉన్న నాయకుడు అర్హుడు కాదు. ప్రజలు అందుకు పట్టం కట్టలేదండి నాయకులకి. ప్రజలు శాంతిగా జీవించాలి, ప్రజల్ని, పేద ప్రజలను ఆదరించాలి అనడానికే మొత్తం మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అలాగే ఏ నాయకుడున్నా వదిలే ప్రసక్తి అయితే లేదండి. మా కూటమి నాయకుడా లేకపోతే అవతల వేరే పార్టీ నాయకుడా వదిలే ప్రసక్తి. గంజాయి బ్యాచ్ని ఎవడ ప్రోత్సహించినా, తాగుబోతు బ్యాచ్ని ప్రోత్సహించినా, తప్పుదా పోలీస్ స్టేషన్కి వెళ్తే మా ఓడొచ్చాడు విడిచిపెట్టండి అని ఫోన్ చేసినా, అవి సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఖచ్చితంగా మేమైతే ఊరుకోము. మా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి అవసరమైతే దీక్ష కూర్చుంటాం. హైవే నిర్బంధం చేసి దీక్ష కూర్చొని పార్టీ నుంచి మా నాయకుడు సస్పెండ్ చేయమని అడుగుతాం. అవతల పార్టీ వారికి అయితే శిక్ష పడేలాగా పోరాటం చేస్తాం. సో అంటే ఈ పోరాటం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామండి. ఇప్పుడు మేము కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా బరిలోకి రావడం జరుగుతుంది. మా మహిళా టీం అందరికి పిలిపించాం. త్వరలోనే మేము కూడా ఆదిత్య మహాల్ దగ్గర కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మన ప్రియాంక గారికి కూడా మా ప్రగడ సానుభూతి తెలియ ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలని మా వంతు నినాదం కూడా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అందరికీ.